రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇది ఎవరి పనో అందరికీ అర్థమవుతుంది. అరే! యువకుడు, ఉత్సాహవంతుడు, ఆదర్శాలతో ముందుకు వచ్చినట్టయితే, ఈ వెన్నుపోటు రాజకీయాలెందుకు? నేరుగా, ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డినే ప్రశ్నించొచ్చు కదా! వాళ్ళని ప్రోత్సహించి, వీళ్ళని ప్రోత్సహించి, ఆ బస్సుల్లో వెళ్ళడం వల్ల డ్రైవర్లకి అన్యాయం జరుగుతుందని ఎప్పుడూ ఎక్కనటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఆటోల్లో తిరగడం ఇవన్నీ చూస్తుంటే డ్రామాలు వేరు, రాజకీయం వేరు. మీరు ఆడుతున్న ఈ డ్రామాలు రాజకీయాలు కాదు. రాజకీయం అంటే అసెంబ్లీలోనూ ప్రత్యక్షంగా పోరాటం సాగించి మీ తాలూకు ఆశయాలు కానీ, మీ తాలూకు లక్ష్యాలు కానీ నెరవేర్చుకుంటే దాన్ని రాజకీయం అంటారు. అలా కాకుండా ఎవరెవరినో ప్రోత్సహించి, ఆటో వాళ్ళని ప్రోత్సహించి, ఆడవాళ్ళ చేత వాళ్ళు కొట్టుకునేలా చేసి, ఇంకెవరో తాగబోయించి మాట్లాడుతూ ఇవన్నీ ఏంటి? ఈరోజు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మరి 10 ఏళ్ళు ఏం చేస్తున్నావు నాయనా? ఎప్పుడో ఓటుకు నోటు కేసు అన్నది ఎప్పుడో జరిగిన ఇష్యూ అయిపోయింది. అందరూ మర్చిపోయారు. ఒకవేళ ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను కేసీఆర్ అండ్ పార్టీకి. అటువంటి ఆలోచనే ప్రజల మధ్య ఉంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? రేవంత్ రెడ్డిని గెలిపించుకునేవారా? రేవంత్ రెడ్డి మీద ఈషన్ మాత్రమేనా అనుమానం ఉంటే ఈరోజు ఎందుకు మిమ్మల్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డికేమో మ్యాండేట్ ఇస్తారు? ఆలోచించారా మీరు? ఎందుకండి ఇటువంటి రాజకీయాలు? ఇప్పుడు అయిపోతుందా, నోటీస్ వస్తుంది. ఏం చెప్తాడు? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. రాజకీయాలలో డబ్బు ముడుపులు అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరి ఎమ్మెల్యేలు కానీ, ఇంకా టిక్కెట్లు కానీ మీరు కొనుక్కోలేదా? మీరు లంచాలు తీసుకోలేదా? లంచాలు తీసుకున్నట్టుగా శివకుమార్ చెప్తున్నాడు కదా! నాకే ఇంత వస్తుంటే ఆ మెయిన్ ఆయన ఎవరు సోమశేఖర్ ఎవరున్నారు కదా! మరి ఆయనకి ఎంత వచ్చుండాలి? మరి ఆయన దగ్గర మొత్తం టోటల్‌గా కమిషన్ తీసుకున్న మీకెంత వచ్చుండాలి? ఒక్క శివకుమార్ దగ్గరే 1000 కోట్లు పైగా ఆస్తులు, క్యాషు, నగలు మొత్తం ఇవన్నీ దొరికినప్పుడు మీ దగ్గర ఎంత దొరుకుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పవర్ ఉంది కదా! మీ మీద ఈడీలని పురిగొల్పినట్టయితే ఏమవుతారు? కేటీఆర్‌కి ఎలాగొచ్చింది ఈ ప్రాపర్టీ? కవితకి ఎలాగొచ్చింది ఈ ప్రాపర్టీ? మీ అల్లుడు సంతోష్‌కి ఎలాగొచ్చింది ప్రాపర్టీ? మీకెలాగొచ్చింది ప్రాపర్టీ? అని ఒకసారి ఆరా తీసినట్టయితే మీరు ఏం చెప్తారు? పుట్టుకతో మీరు కోటీశ్వరులు కాదు కదా! మీ నాన్నగారికి ఉండొచ్చు సాలూరులో కలవకుంట్ల గారి వీధి అని చెప్పొచ్చు. తర్వాత మీ పరిస్థితి ఏమిటి? తర్వాత ఆయన మొదట్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చాలా ప్రేమగా మాట్లాడుతుండేవాడు ఎవరితోనైనా. అలాగే ఒకసారి వార్తలో నేను నా ఆత్మసాక్షిగా నిజమే చెప్తున్నానన్న వార్త కూడా నేను మేజర్‌గా రాశాను నేను. అప్పుడు అన్నీ నిజాలే చెప్పాడు. అప్పుడు ఆయనకి ఇల్లు, వాకిళ్ళు లేవు. అప్పుడు స్థిరాస్తులు లేవు. అప్పటికేమో ఫ్లైట్ లేదు. అప్పటికేమో సింగపూర్‌లో షిప్పులు లేవు. మరి ఇవన్నీ ఎలాగొచ్చానాయన? మీరెవరికీ డబ్బివ్వలేదా? రాజకీయాల్లో ముడుపులనేవి అతి సహజం కదా! మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, మరి పెద్దవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 8,000 కోట్ల రూపాయలు స్కాము అని ఆ మోదీ, అమిత్ షా అంటారు గానీ, ఏమి స్కామ్ ఇంకా తేలలేదా? స్కామ్‌ని సిబిసిఐడి వాళ్ళు తేల్చేశారు కదా! మరి శిక్ష పడిందా? ఇది అంతవుతుంది. కనుక యథా రాజా తథా ప్రజ. మీరు ఏమనుకుంటే అదే మీకు డెఫినెట్‌గా ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు గానీ, రేవంత్ రెడ్డికి ఏమి అవ్వదు. కానీ రేవంత్ రెడ్డిని మీరు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే జరిగేది అంటే కుట్రలు, కుతంత్రాలే తప్ప మన పరిపాలనా సౌలభ్యం కోసం మీరు ఎంత మాత్రం సహకరించటం లేదు. మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నారు. శభాష్! మీరు 10 ఏళ్లలో చేయలేనటువంటి పనిని రేవంత్ రెడ్డి 2 నెలల్లో పూర్తి కాకముందే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. అది చాలదు మీకు ఛాలెంజ్ ఆయన నిలబెట్టుకున్నాడనేటువంటి నిదర్శనానికి గాక కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ వీళ్ళకి కొంచెం రాజకీయంగా అనుభవం ఉంది గనక మంచిని పెంచండి. చెడును త్రుంచండి. అంతేగాని అది దేనికి అన్నిటికీ ఒకటే మంత్రం అయితే ఎలాగవుతుంది?
ఒకటే మంత్రం జనాలు చేదరించుకుంటున్నారు. మీ తాలూకు ఆశయం ఏమిటి? నీళ్ళు, నిధులు, నియామకాలన్నారు. నీలమాల దేవుడు నీళ్ళొచ్చినాయనుకోండి, దాంట్లో మీకు ఎంతగా స్కామ్ ఉందో అది సిఐడి వాళ్ళు తేలుస్తారు. రేపొద్దున్న సిబిసిఐడి. అలాగే నిధులు, మీకొచ్చిన నిధులేమిటి? మీకొచ్చినటువంటి ట్యాక్స్ రూపంలో ఉన్నటువంటి ఒక స్థిర సంపదేమిటి? మీరు ఖర్చు పెట్టిందేమిటి? మీ తాలూకు బంగళాలు, ఇళ్ళు, ఫ్లైట్లు ఇవన్నీ ఒక 2000 గజాల్లో నీ కూతురు కట్టుకుంది గదా! ఆవిడొకరు రాజకీయంగా ఏం అనుభవం ఉంది గనక ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరేమైతే అనుకున్నారో ఆ మాటలు పలికిస్తున్నారు. ఇది కరెక్టా? రేవంత్ రెడ్డిని మీరు ఏమీ పీకలేరు. రేవంత్ రెడ్డిని మీరేమి పీకలేరు. జనం అండి ఇది జనం. జనం తాలూకు నిర్ణయానికి మీరు తల ఒగ్గి మంచి పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం అనుభవస్తులుగా మీరు సూచన చేయండి. అదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. 80,000 పుస్తకాలు చదివినటువంటి లేదా పుస్తకాలు చదివానని చెప్పుకున్నటువంటి కేసీఆర్ పరిపాలనా సౌలభ్యం కోసం ఏవైనా సూచనలు ఇస్తే మేము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. ఆ ఒక్క సమాధానం మీకు చాలు. మారండి. మీ రాజకీయాలు మార్చండి. మీర మీరున్న పాలకవర్గం ఉన్న ప్రజా సంక్షేమాన్ని, అన్‌ఎంప్లాయీస్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి. తెలంగాణ అంటారు కదా! నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని పారదర్శకంగా ఉండేలాగా మీ వంతు సహాయాన్ని అందించండి. థాంక్ యూ.